హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు ముందుగా 1 కప్పు శనగపప్పు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పులో సగం పెసరపప్పు వేసుకోవాలి. 1/2 కప్పు బియ్యం వేయాలి. అలాగే 4 ఎండుమిర్చి తీసుకోవాలి, రెడ్ చిల్లీస్. ఇప్పుడు వీటన్నింటినీ 2 నుంచి 3 సార్లు నీట్గా కడగాలి. 2-3 టైమ్స్ కడిగిన తర్వాత ఇవి మునిగే వరకు వాటర్ వేసి 6 to 8 అవర్స్ నాననివ్వాలి. మనము కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు కలిపి నానబెట్టినాం కదా, 8 అవర్స్ అవుతుంది నానబెట్టి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టాలి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పడితే సరిపోతుంది. మనం దోశ బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో సేమ్ అలాగే చేయాలి. ఇందులోనే కొన్ని గార్లిక్ క్లోవ్స్ వేయాలి, 6 to 8. కొద్దిగా జీలకర్ర, సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పడదాం. ఇలా రావాలి, అంటే పేస్ట్ లాగా రావాలి. మిగతాయి కూడా సేమ్ ఇలాగే మిక్సీ పట్టాలి. అవసరం అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసి పట్టండి మిక్సీ. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కకు పెడితే సరిపోతుంది. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులో తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసిన క్యాబేజ్, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వేయాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలిపి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. స్టవ్ పైన దోశ పెంక కానీ వెడల్పాటి కడాయి కానీ పెట్టాలి. అది వేడెక్కాక ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి గ్రీస్ చేయాలి. మనం ప్రిపేర్ చేసిన ఈ బ్యాటర్తో రెగ్యులర్గా చేసే దోశలాగా కాకుండా కొద్దిగా మందంగా వేసుకోవాలి. పిండి ప్రిపేర్ చేసేటప్పుడే మంచి స్మెల్ వచ్చింది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేయండి. అవసరం అనుకుంటే మూత పెట్టి ఉడికించండి. కొద్దిగా టైం పడుతుంది ఉడకడానికి. 2 సైడ్స్ ఫ్రై అయింది, తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోండి. అంతే, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయింది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.